గుంటూరు కారం అమెరికాలో మోత మోగించిందా? ప్రీ బుకింగ్స్తో గుంటూరు కారం చిత్రం అమెరికాలో దూసుకుపోతుందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది సినీ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు హాయ్ అండి. హాయ్. ఏంటి గుంటూరు కారం మోత అమెరికాలో మోగిపోతుందా? ప్రీ బుకింగ్స్లో గుంటూరు కారం సినిమా దూసుకుపోతుందా అంటే ఏం చెప్తారు? నిజమే. అంటే ఇప్పటివరకు మోస్ట్లీ ఓవర్సీస్ కలెక్షన్స్ చూసుకుంటే జైలర్, లియో ఇవి కొంచెం ఎక్కువ ప్రీ బుకింగ్స్, అంటే సినిమా రిలీజ్ అయినాక తర్వాత సంగతి ప్రీ బుకింగ్స్. మొన్న సలార్, అంతకుముందు యానిమల్ కూడా అంత రాలా, కానీ వీటిని దాటి గుంటూరు కారంకి బీభత్సమైన బుకింగ్స్ వచ్చాయని చెప్పేసి న్యూస్. యాక్చువల్ చెప్పాలంటే మహేష్ బాబు గారికి ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. పైగా త్రివిక్రమ్ గారి సినిమాకి ఆయనకి ఒక అభిమానులు ఉన్నారు. ఇక్కడ ఏంటంటే దర్శకుడికి ఎంతమంది అభిమానులు ఉన్నారో అట్లాగే హీరో కూడా అంతమంది అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఒక రాజమౌళి సినిమా వచ్చింది, రాజమౌళి కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఆ హీరో కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఆ స్థాయి డైరెక్టర్ కాబట్టి త్రివిక్రమ్ ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్, ఇంకా నార్మల్ ఆడియన్స్, పైగా ఇంకా సంక్రాంతి, ఇట్లా ఎక్కువ బుకింగ్స్ అయ్యాయని చెప్పేసి ఒక టాక్. రెండోది, మోస్ట్లీ పండగలకి ఇళ్ళకి వస్తారు కదా అందరూ కూడా, చాలామంది కూడా 12, 13 ఇట్లా ఫ్లైట్స్ చేసుకుంటారు కదా, 13th ఆల్మోస్ట్ 12, 13కి. సో ఈవినింగ్ ఫ్లైట్స్ చేసుకొని మార్నింగ్ ఈ సినిమాకి ఎక్కువ మంది పెట్టుకున్నారు. అంటే మనకి నైట్, అక్కడ మార్నింగ్, అట్లా ఆ లెక్కలో. సో వాళ్ళు ముందే ఇటు ప్రయాణానికి ఎప్పుడైతే పెట్టుకున్నారో, ప్రయాణం సాయంత్రాలు పెట్టుకొని, వాళ్ళకి సాయంత్రాలు పెట్టుకొని, పొద్దున ఉదయం ఎప్పుడైతే ఈ సినిమా పడుతుందో ఆల్మోస్ట్ అట్లా ఎక్కువ అయ్యాయి. పండగ వాతావరణంలో ప్రతిసారి ఓవర్సీస్లో ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. లాస్ట్ టైము సీతం వాకిట్లో కూడా అట్లాగే వచ్చింది. అండ్ వారసుడు కూడా అక్కడ బాగా ఓపెనింగ్స్ వచ్చాయి. మొన్న లాస్ట్ టైం వాల్తేరు వీరసింహారెడ్డి ఉన్నప్పటికీ కూడా వారసుడు కూడా బాగా ఓపెనింగ్స్ వచ్చాయి యుఎస్లో. అంటే వాళ్ళందరూ ఎట్లా వెళ్తున్నాం కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే 14, 15 రిలీజ్ అయ్యే సినిమాల్ని కుటుంబ సమేతంగా చూస్తారు. వచ్చే ప్రయాణానికి ముందర పెట్టుకుంటారు. సో ప్రీమియర్లు పడ్డా ఇలాంటివి పడ్డా, ఇప్పుడు మార్నింగ్ 4 నుంచే షోస్ వచ్చేసాయి ఇక్కడ. అక్కడ కూడా కొంచెం ఎర్లీగా, అంటే మనకి మనకంటే ఒక 6 గంటల ముందే అక్కడ పడిపోతాయి ఆల్మోస్ట్. మార్నింగ్ మనకి ట్విట్టర్ టాక్స్ వస్తాయి కదా, ట్విట్టర్ రివ్యూ, మార్నింగ్ పడిపోతాయి అక్కడ. మనకు మార్నింగ్, వాళ్ళకి అప్పుడు నైట్ అనుకో. ఇంకా సో ఎర్లీగా చూసేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకు ఎక్కువ బుకింగ్స్ అయ్యాయంటే ఒకటే రీజన్, మిగతా వాటితో పోలిసి ఎందుకు అయ్యాయి అంటే, పండగకి అందరూ ఊరు వెళ్ళాలి, ఆ తర్వాత ప్రయాణాల్లోనే ఉంటారు చాలామంది, సినిమా చూసి బండి ఎక్కుదాం అంతే. ఆ ఒక్క రీజన్ వల్లే ఎక్కువ కలెక్షన్స్ దీనికి వచ్చాయి మిగతా వాటితో పోలిస్తే. అంటే ఇప్పుడు నాసామి రంగకి, వెంకటేష్ సైంధవ్ సినిమాకి ఎక్కువ బుకింగ్స్ రాలా, దీనికి వచ్చాయి. వాటికి ఎందుకు రాలేదంటే ఆ విడుదల తేదీలు ఆల్రెడీ 14, 15 ఉన్నాయి కాబట్టి ఇంటికి వచ్చి నిదానంగానే చూడొచ్చు దాన్ని. వాటికి ఇక్కడ బుకింగ్స్ ఎక్కువ వస్తాయి. వాళ్ళు ముందే చెప్తారు, మేము 14 దిగుతున్నాం, టికెట్లు తీసి పెట్టండి, అవి ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ, అంటే ఇప్పటి వరకు జరిగిన ప్రీ బుకింగ్స్ అన్ని ఒక ఎత్తు అయితే, ఈ గుంటూరు కారానికి జరిగినటువంటి ప్రీ బుకింగ్ మరో ఎత్తు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి అంత రికార్డ్ సృష్టించిందా ప్రీ బుకింగ్? అవును, స్టార్టింగ్ కొంచెం చప్పగా ఉన్నా, కుర్చీ మడత పెట్టి నుంచి కొంచెం హైప్ వచ్చింది. ఓకే, బాగా హైప్ వచ్చింది. ఆ కుర్చీ మడత పెట్టి తర్వాత మళ్ళీ ఆ హైప్ని నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో ఎప్పుడైతే చేశారో అది ఇంకా హైప్ ఇచ్చింది. నెక్స్ట్ అందులో మహేష్ బాబు గారు ఒక డైలాగ్ కొట్టారు, నాకు ఇప్పుడు అమ్మ లేరు, నాన్న లేదు, ఇప్పుడు ప్రెసెంట్, ఇక నుంచి నాకు మీరే అమ్మ, మీరే నాన్న అని ఒక మాట వదిలేశాడు. ఇక జనాలందరిని ఎత్తిన పెట్టేసుకున్నారు. అంటే ఎమోషనల్గా బాగా రీచ్ అయింది. ఇప్పుడు పొలిటికల్గా కూడా ఏదైనా పార్టీ గెలవాలి అనుకుంటే వాళ్ళది ఏదో ఒకటి జనాలకు బాగా రీచ్ అవుతుంది. ఒకటి ఉంటే, ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది, వాళ్ళ 6 గ్యారంటీల మేనిఫెస్టో రీచ్ అయినట్టు మహేష్ బాబు సినిమాకి ఆ డైలాగ్ బాగా రీచ్ అయింది. కుర్చీ మడతపెట్టి కంటే కూడా కుర్చీ మడతపెట్టి నుంచి హైప్ పెరిగింది. మహేష్ బాబు ఎప్పుడైతే ఇక్కడ నుంచి నాకు మీరే అమ్మ, మీరే నాన్న, ఎందుకంత ఎమోషనల్ అయ్యారు మహేష్ బాబు? ఇక అంటే ఒకే ఇయర్ లో ఇద్దరిని పోగొట్టుకున్నారు. వాళ్ళ ప్రతి సినిమా అంటే ఆయన అదే చెప్పాడు, నా ప్రతి సినిమా మా నాన్నగారు చూసి నాకు చెప్పేవాడు, కలెక్షన్స్ ఇంత వచ్చాయి, ఇదే, ఆయన అవే చూస్తారనమాట. చెప్తుంటే సంతోషం వేసేది. ఇప్పుడు నాకు ఈ సినిమాకి డీటెయిల్స్ చెప్పడానికి ఎవరు లేరు, మీరే చెప్పాలి నాకు కలెక్షన్స్ అనగానే వీళ్ళంతా ముందే బుకింగ్ చేసేసుకుంటారు ఆల్మోస్ట్. పాయింట్ బాగా కనెక్ట్ అయిందండి, బాగా కనెక్ట్ అయింది, చాలా బాగా కనెక్ట్ అయ్యింది. ఎమోషన్ నాకు చూస్తే నాకు ఎమోషనల్ అయ్యాను నేను కూడా నిజంగా. అంత ఇదిగా చెప్పాడు. అప్పటివరకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ప్రేక్షకులకు వచ్చిన తర్వాత, నాకు గత సినిమాలకి మా నాన్నగారు ఉండేవారు, ఈ సినిమా నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను, కానీ నాకు ఇక్కడ నుంచి మీరే అన్ని
మీ మీదే పెడుతున్నాను, మీరు ఎలా ఆదరిస్తారో మీరే ఆదరించండి అనేసరికి నువ్వు కనబడితే చాలు, నువ్వు ఏం చేసినా మేము చూస్తాం అన్నట్టుగా ఫ్యాన్స్ ఎమోషన్ అవ్వడం, ఆ ఎమోషన్కి తగ్గట్టు స్టార్ డైరెక్టర్, స్టార్ హీరో, పెద్ద సినిమా ఇంట్లో. అండ్ నెక్స్ట్ ఇంకోటి చెప్పాలంటే చిన్న క్రెడిట్ దిల్ రాజుకి కూడా ఇవ్వాలి. ఆయనకి ఇవ్వాల్సిన క్రెడిట్ ఏంటంటే మన ఎక్కువ సంఖ్యలో రిలీజ్ చేసుకోవడం. ఒక ఇంత జస్ట్ పిసరంత క్రెడిట్ దిల్ రాజుకి కూడా ఇవ్వాలి. బికాస్ అంటే ఎంత వీళ్ళు బుకింగ్లు చేసుకున్నా అంతకంత ఎక్కువ థియేటర్లు దిల్ రాజు కూడా రిలీజ్ చేయగలిగాడు దాన్ని. సో వీళ్ళకి కూడా ఫ్రీక్వెంట్లీ చక్కగా ఈజీ అయిపోయింది, మంచి మంచి థియేటర్స్ని బుక్ చేసుకున్నాడు. ఓకే, ఏంటి యూఎస్లో ప్రీమియర్ షో ఉంటే ఎన్ని స్క్రీన్స్లో పడే అవకాశం ఉంది? వీళ్ళకి ఆల్మోస్ట్ అక్కడ ఇప్పుడు ఒక 3 million వసూలు చేసింది అంటే ఇంచుమించు పడ్డాయి 700-800 స్క్రీన్లు ఈజీగా పడి ఉంటాయి. స్క్రీన్స్ థియేటర్స్ స్క్రీన్స్, ఆటలు ప్రీమియర్స్ పడి ఉంటాయి. సో వస్తాయి 3-4 మిలియన్లు వచ్చాయంట, 3.5 చేంజ్ మిలియన్ బుకింగ్ అప్పుడే. సో ఆ లెక్కలో చూసుకుంటే అంతే కరెక్టే. ఓకే, అంటే ఇప్పటివరకు అదే రికార్డా? ఇప్పటి వరకు ఇది రికార్డ్ అయింది. నిన్న మొన్నటి వరకు జైలర్ ఫస్ట్ అసలు యాక్చువల్గా వాల్తేరు వీరసింహారెడ్డి ఉన్నప్పుడు ఒక రికార్డ్ బ్రేక్ అయింది. అదే రికార్డు అనుకునే టైంలో ఇంకా మిగతా ఒక నెక్స్ట్ ఒకటి తర్వాత ఒకటి అట్లా బీట్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. మొన్న సలార్ ఏదో బీట్ చేసింది అన్నారు. సలార్కి ఓవర్సీస్లో మనకి ఇక్కడ బాగా కలెక్షన్స్ వచ్చినప్పటికి కూడా ఓవర్సీస్లో అంటే దీనంత రాల వచ్చింది, అది కూడా రికార్డే. మళ్ళీ ఆ రికార్డ్ని ఇప్పుడు ఇది క్రాస్ చేసింది. ఓకే, గుంటూరు కారం అయితే రికార్డుల క్రాస్ చేసుకుంటే వెళ్తుంది. ఓకే, మరి ట్విట్టర్ టాక్ ఎలా ఉందండి? ట్విట్టర్ టాకింగ్ అక్కడ ప్రీమియర్లో పడితే మనకి ట్విట్టర్ టాక్లు వస్తాయి. మనకి ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 4 నుంచి ఉన్నాయి. ఈరోజు 5:30కి ప్రెస్ వాళ్ళది ఒకటి ఉంది. సో 5:30 కంటే ఇవాళ రాత్రికి తెలిసిపోతుంది రిజల్ట్ మోస్ట్లీ. ప్రీమియర్ హనుమాన్ కూడా ఈరోజే ప్రీమియర్స్ కూడా బాగా ఓపెనింగ్స్ వచ్చాయి యూఎస్లో. అంటే వాళ్ళందరూ ఎట్లా వెళ్తున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే 14-15 రిలీజ్ అయ్యే సినిమాల్ని కుటుంబ సమేతంగా చూస్తారు. వచ్చే ప్రయాణానికి ముందడు పెట్టుకుంటారు. సో ప్రీమియర్లు పడ్డా ఇలాంటివి అంటే ఇప్పుడు మార్నింగ్ 4 నుంచే షోస్ వచ్చేసాయి ఇక్కడ. అక్కడ కూడా కొంచెం ఎర్లీగా అంటే మనకి మనకంటే ఒక 6 గంటల ముందే అక్కడ పడిపోతాయి ఆల్మోస్ట్. గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాతే దానికి అంత హైప్ వచ్చిందా? అంతకుముందు అసలు ఏంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు, అవును, అసలు ప్రమోషన్స్ లేవు, ఇంటర్వ్యూస్ లేవు, టీం అసలు బయటకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చింది లేదు అంటూ అందరూ అనుకుంటున్న టైంలో ఇంత హైప్ రావడానికి కారణం ఏంటి? నిజంగా ప్రీ రిలీజ్ ఈవెంటే హైప్ని ఇచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో పైగా మహేష్ బాబు గారి డైలాగ్ ఇంకా ఎక్కింది అందరికి. రిలీజ్ ఈవెంటే ప్రామిస్. అంతకుముందు అసలు ఏమీ లేదు, వాయిదా పడిందంట, ఇక్కడ ఏదో గ్రౌండ్లు అడిగారు, వాళ్ళు ఇవ్వం పో అన్నారు. తర్వాత వీళ్ళు ఏమయ్యారు అనుకుంటే థియేటర్లో జస్ట్ మన ట్రైలర్ రిలీజ్ చేశారు ఒక థియేటర్లో, అదే ఈవెంట్లే అని సరిపెట్టుకుంటే నిన్న అది బాగా జరిగింది.